ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, నా వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ క్రింది ఏ సంవత్సరంలో కేంద్ర నిఘా సంఘాన్ని ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ 1962, ఆప్షన్ బి 1966, ఆప్షన్ సి 1967, ఆప్షన్ డి 1964. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 1964. 1964లో నిఘా సంఘం ఏర్పాటు చేశారు. కేంద్ర నిఘా సంఘం తన వార్షిక నివేదికను ఎవరికి సమర్పిస్తుంది? ఆప్షన్ ఏ పార్లమెంట్, ఆప్షన్ బి రాష్ట్రపతి, ఆప్షన్ సి ప్రధానమంత్రి, ఆప్షన్ డి హోంమంత్రి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రాష్ట్రపతి. వార్షిక నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ 1962, ఆప్షన్ బి 1963, ఆప్షన్ సి 1964, ఆప్షన్ డి 1965. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1963. ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఏ ఆర్టికల్ ప్రకారం విధిస్తారు? ఆప్షన్ ఏ ఆర్టికల్ 359, ఆప్షన్ బి ఆర్టికల్ 360, ఆప్షన్ సి ఆర్టికల్ 361, ఆప్షన్ డి ఆర్టికల్ 356. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆర్టికల్ 360. భారత రాజ్యాంగంలో ఎన్ని రకాల అత్యవసర అధికారాలు ఉంటాయి? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 3. జాతీయ అత్యవసర పరిస్థితిని పార్లమెంట్ విధించిన తర్వాత గరిష్ట కాల పరిమితి ఎంత? ఆప్షన్ ఏ 1 సంవత్సరం, ఆప్షన్ బి 2 సంవత్సరాలు, ఆప్షన్ సి 3 సంవత్సరాలు, ఆప్షన్ డి ఎంతకాలమైనా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఎంతకాలమైనా. దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఇప్పటి వరకు ఎన్నిసార్లు విధించారు? ఆప్షన్ ఏ 1 సారి, ఆప్షన్ బి 2 సార్లు, ఆప్షన్ సి 3 సార్లు, ఆప్షన్ డి విధించలేదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి విధించలేదు. ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఇప్పటి వరకు విధించలేదు. ఇప్పటి వరకు దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు విధించారు? ఆప్షన్ ఏ 1 సారి, ఆప్షన్ బి 2 సార్లు, ఆప్షన్ సి విధించలేదు, ఆప్షన్ డి 3 సార్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 3 సార్లు. ఇప్పటి వరకు భారతదేశంలో అత్యవసర పరిస్థితిని 3 సార్లు విధించారు. ఈ క్రింది ఏ ఆర్టికల్ జాతీయ అత్యవసర పరిస్థితిని గురించి వివరిస్తుంది? ఆప్షన్ ఏ 352, ఆప్షన్ బి 356, ఆప్షన్ సి 359, ఆప్షన్ డి 360. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 352. రాష్ట్రపతి పాలన గరిష్ట కాల పరిమితి ఎంత? ఆప్షన్ ఏ 3 సంవత్సరాలు, ఆప్షన్ బి 4 సంవత్సరాలు,
ఆప్షన్ సి 5 సంవత్సరాలు, ఆప్షన్ డి 1 సంవత్సరం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 3 సంవత్సరాలు. రాష్ట్రపతి పాలన గరిష్ట కాల పరిమితి 3 సంవత్సరాలు మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.